సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అధికారులు పనిచేయాలని, గత ప్రభుత్వంలో పనిచేసినట్లు కాకుండా అందుకు భిన్నంగా పనిచేయాలని వారు సూచించారు. ఇక ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు 100% ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమస్య కోసం వచ్చే ప్రతి ఒక్క బాధితుడికి సంబంధిత అధికారులు న్యాయం చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రభుత్వ అధికారులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులతో ప్రజల యొక్క సమస్యలపై ఇక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది. వినూత్నంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనే, ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తమ నియోజకవర్గాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో ఆ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులు అయితేనే, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఆన్లైన్ రికార్డులలో ట్యాంపర్ చేయబడ్డాయో, ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తే రాష్ట్రం అంతా మన వైపే చూస్తా ఉంది. మదనపల్లిలో జరిగిన సంఘటన ఇప్పటికీ మన కళ్ళల్లో కనపడతానే ఉంది. వందలాది కాదు వేలాది ఎకరాల్లో ఫ్రీ హోల్డ్ చేసి తమ అనుయాయులకు, తమ కుటుంబాలకు, అలాగే పార్టీ సభ్యులకు కట్టబెట్టారు గత ప్రభుత్వం. ఎవరైతే ఏమైనా లబ్ధిదారులు అలాగే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగానే ఈ రోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్యంగా రెవెన్యూ విషయాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వాల్లో అన్నదమ్ములకు సంబంధించిన భూమి 3వ వ్యక్తి పైన రాసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు వదలలేదు, పరంపో భూమి వదలలేదు, ఫారెస్ట్ ల్యాండ్ వదలలేదు.